వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ చూపించబోతున్నాను. తనకి సర్ప్రైజ్గా వాళ్ళ డాడీ గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఇదేం గిఫ్ట్ ఏంటిది అనేది వ్లాగ్లో చూసేయండి. ఇది అమెజాన్లో ఆర్డర్ చేస్తాము పాప కోసం గిఫ్ట్. దాన్ని డెకరేట్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ పొద్దున్న లేవగానే తీసుకొచ్చి. ఇది ఎన్ని రోజులు పాప కనిపించగలరు. ఇప్పటికి ఇది వచ్చి 10 days అవుతున్నట్టుంది. దాన్ని కనబడకుండా దాచిపెట్టినాము. దాన్ని బయటికి తీసి దాన్ని డెకరేట్ చేస్తున్నాడు. అట్ట బెలూన్ డెకరేషన్ అంటే పెద్దగా ర్యాప్ కవర్స్ వేసి ఏదో చేయడు, వాటికి అట్లా బెలూన్స్ పెట్టి చేస్తున్నాడు. అది చేసుడే ఎక్కువ అంట చెప్తున్నాడు అక్కడ. ఈ డాడీలు ఉన్నారే అసలు బిడ్డల కోసం అంటే ఏదంటే చేస్తారు కదా. మా వారైతే మా పాప నోట్లోంచి ఏది వస్తే అది చేసేస్తూ ఉంటాడు. నేనంటాను అట్లా గారాబం చేయకు, తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. కానీ తర్వాత ఏం ప్రాబ్లం అవుతుంది, ఏం కాదు, గారాబం చేసినంత మాత్రాన అని చెప్పేసి అంటాడు. ఇక్కడ బెలూన్స్ ఇట్లా పెట్టేసి డెకరేట్ చేసిండు. మధ్యలో ఏమో పెడతాడంట, చూద్దాం ఏం పెడతాడో. అదిగోండి యూనికార్న్, మా పాపకి చాలా ఇష్టమైన బొమ్మ. దీన్ని దాని మధ్యలో పెట్టేసి ఇచ్చిండు అన్నట్టు గిఫ్ట్. దీని మీద ఇంకేమో పెడతాడంట, చూద్దాం ఏం పెడతాడో. బాగుంది కదా ఇలా చూస్తుంటే. అదిగోండి దాని మీద షీపి తీసుకొచ్చి పెట్టాడు. ఈ బొమ్మ అంటే మస్తు ఇష్టం మా పాపకి. తనకి 4th బర్త్డే అప్పుడు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది షీప్ బొమ్మ. ఈ బొమ్మ అంటే అసలు ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను మాటలలో. ఇది లేకుండా పడుకోదు, ఎక్కడికి వెళ్ళదు. అది ఎప్పుడైతే తన చేతికి వచ్చిందో అప్పటి నుంచి అది ఎక్కడ ఉంటే అక్కడ తనకు పట్టుకునే ఉంటుంది. అదండి వెళ్ళి పాపని లేపేద్దాం. హ్యాపీ బర్త్డే డియర్ మను, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. తల్లి బంగారు కుండు నేను బంగారం ఏది. ఇక్కడ ముందు రోజు నైట్ మా బాబుది పన్ను ఊడిపోయింది. ఊడిపోతే దాన్ని తీసుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకున్నాడు అన్నట్టు. ఇదేంటంటే US అండ్ UK సైడ్ ఏంటిదంటే పిల్లలు ఇలా పన్ను ఊడిపోతే టూత్ ఫెయిరీ వచ్చి మనీ ఇస్తుంది అని చెప్పేసి, కాయిన్స్ ఇస్తుంది అని చెప్పేసి నమ్ముతారు. ఎట్లయితే మన చిన్నప్పుడు పన్ను ఊడిపోతే మనము పన్ను తీసుకెళ్ళి ఒక దగ్గర పాతి పెట్టేసి అక్కడ చెట్టు మొలిసి పైసలు చెట్టు మొలుస్తుందని మనం ఎట్లా నమ్మేదో మన చిన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు అటు సైడ్ నమ్ముతున్నారు. అట్లా నమ్ముతారు అన్నట్టు. ఇక్కడ పిల్లలు ఎట్లా నమ్ముతారో, నాకు ఏమనుకుంటారో, ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ అక్కడైతే అలా చేస్తారు. వాళ్ళు అట్లా ఊడిపోయిన పన్నును పిల్లలు ఒక పేపర్లో ఫోల్డ్ చేసేసి పిల్లో కింద పెట్టుకొని టూత్ ఫెయిరీ వచ్చి మనీ ఇవ్వు అని చెప్పేసి పడుకుంటారు అన్నట్టు. వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత ఆ పన్ను తీసేసి మనమే పెట్టాలన్నమాట అక్కడ డబ్బులు. వా ఐస్ క్లోజ్ చేయాలి. ఐస్ క్లోజ్ చేసినాం. ఐస్ క్లోజ్ చేయాలి. రెడీ రెడీ 1 2 అక్కడనే ఉండాలి కదా, నేను ఎందుకు తప్పుతున్నావు. రెడీ 1 2 3 ఓ కనే రానన్నా, కనే రా, కనే కనే. రెడీ 1 2 3. Wow! Happy birthday, Manu. What is that?
Manu, what is that? Happy birthday to you, Manu. Happy birthday to you, Manu. What's this? Can you pop up? Wait. ఇది చేయాలా? Yeah. నేను చేసేస్తా. $50 చేయాలా? Just One. first one, you can just start. Pop. ఏం కాదు, ఏం కాదు. See. Yo, బెలూన్ just- పాప్ చేసి Yeah, 1, 2, 3, start. Go. ఇది పాప్ చేయాలి. Pop చేద్దాం. ఓ ఏంటిదో ఏముందో వాట్ ఇస్ దట్? I'm going to open now. వాట్ ఈస్ దట్? మను ఎక్సైటెడ్ కదా? He's excited. మను ఎక్సైటెడ్ టు సీ దిస్. ఓకే మనం ఓకే షేర్ చేసుకుంటారా ఇద్దరు? అవును బ్రదర్ ఇస్ సిస్టర్ ఓ గుడ్ జాబ్. నా కాలు సారీ Super, mama. ఇంకా బబుల్ అది లెక్కిస్తా ఊటే మెట్టి ఉంది కరెక్టా మనం అంటే స్కూటర్ ఈ పోలీస్ బయట చేసిన పూజ దోశ లేదు shopping scooter. Ramachandra, Hari, birthday present revealed his scooter. వావ్ ఇట్స్ ఏ ఇద్దరు open చేయాలి. ఇట్స్ ఏ మనం open చేయాలి. స్కూటర్. మనం open చేయాలి. మను birthday to happy birthday Manu, happy birthday. Wow, can you show me? Pink color. Wow, మనం నాకు షేర్ చేస్తుంది It open it. ఫస్ట్ నా గిఫ్ట్ వద్దు, ఇద్దరం షేర్ చేసుకుంటాం అది ఇది అన్నాడు. తర్వాత తన గిఫ్ట్ చూడగానే మొహం ఎలాగో పెట్టేసుకున్నాడు. అందుకని తనకు కూడా ఇంకోటి తీసుకొచ్చినాం. ఇక్కడ ఏదైనా కూడా ఇద్దరికి తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇద్దరు తక్కువ ఏజ్ గ్యాప్ కదా మా పిల్లలు ఇద్దరు. అందుకని ఏది తీసుకున్నా ఇద్దరికి తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ సైకిల్స్ తీసుకున్నాం, సైకిల్స్ కూడా ఇద్దరు తీసుకున్నాం. ఇప్పుడు ఇది Open your eyes. Scooter. Yay! నాకు స్కూటర్ ఉన్నాయి. గ్రీన్ కలరా? యా. కలర్ వస్తుందా? బ్లూ. ఆ బ్లూ కలర్. నేను తీస్తా. ఇక్కడ హ్యాండిల్ ఉన్నాయి. ఓహో నాది ఆసమ్ లేకుంటుంది. ఆసమ్. నాది ఆసమ్. వావ్, ఎంతైనా పిల్లల హ్యాపీనెస్లోనే మన హ్యాపీనెస్ ఉంటుంది కదా. వాళ్ళు అట్లా సంతోషపడుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందో నాకు. పిల్లలు ఇద్దరు హ్యాపీగా మంచిగా పడుకొని ఆడుకుంటూ ఉంటే వాళ్ళు ముడిగా హ్యాపీ లేకపోతే మనకు కూడా హ్యాపీ ఉండదు కదా.
Mami, go. Manu, this is the break, Manu. This is the break. మాకు కూడా బ్రేక్ ఉన్నాయి. సరే. आने जो. ये काल ताप करना ले. గిఫ్ట్ ఇవ్వడం సర్ప్రైజింగ్స్ అన్నీ అయిపోయాక క్లాసెస్ టైం అయింది. స్కూల్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి కదా, అందు గురించి ప్రొద్దుటే మా చెల్లెలు డ్రెస్సెస్ పంపించింది తన కోసం అని చెప్పేసి ఆ డ్రెస్ అందులోంచి ఒక డ్రెస్ వేసి కూర్చోబెట్టాను క్లాసెస్కి. ఇక్కడ స్కూటర్లు, ఇప్పుడు తెచ్చిన స్కూటర్లు ఉన్నాయి కదా, వేసుకొని అటు ఇటు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. ఆన్లైన్ క్లాసులకు రెడీ అయిపోయారు. ఇక్కడ మా అమ్మమ్మ వచ్చింది బర్త్డే అని, తనతోని ఫొటోస్ దిగుతున్నారు. మేమిద్దరం కలిసి అమ్మమ్మ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలని చెప్పేసి ఏమైనా కొనుక్కొని రమ్మని పంపించింది. షాప్కి వెళ్ళాము. అక్కడ చూస్తుంటే అసలు ఏది తీసుకోవాలో అర్థం కాకుండా ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఉన్నట్టే అనిపిస్తున్నాయి ఇంట్లో, ఏది లేదు అన్నీ ఉన్నాయి కదా అన్నట్టు అనిపిస్తుంది. ఏం తీసుకోవాలో అర్థం కాక ఇట్లా చూపిస్తున్నాం అన్నీ. ఒకరోజు మీకు మా పిల్లల టాయ్స్ కలెక్షన్ చూపిస్తా. ఇది వాకీ టాకీ అంట. అన్నీ చూసిన తర్వాత ఇది ఒకటి తీసుకుందామని డిసైడ్ అయ్యాము. వాకీ టాకీ అంట. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. ఇట్లా టీ కప్ సెట్ అంట పిల్లలది. ఇది చెక్క బోర్లది సెట్. ఇది కూడా బాగుంది. ఆ ప్లాస్టిక్ వాటికన్నా ఇది బెస్ట్ అనిపించింది బోర్ల సెట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్లు అని చూపించారు. మైక్ అది ఎంత అవసరం ఉందంటే ఇది ఎవరైనా కావలిస్తే తీసుకోండి. ఇదేంటంటే మనకి మైక్ పిల్లలు పట్టుకొని పాడడానికి మైక్ లాగా ఉంటుంది. ఇంకోటి ఏంటిదంటే మనకి బూమర్స్ ఉంటాయి కదా, సౌండ్ బాక్స్లు, అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది ఇది కూడా. కాకపోతే నాకు అంత పెద్ద క్వాలిటీ అనిపించలేదు. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, రెడ్ కలర్ది. ఇది చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఇది బాగుంది. ఇది మనం సౌండ్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు, మైక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో సౌండ్ బాక్స్లు కానీ బూమర్స్ కానీ ఉన్నాయి. ఎందుకులే అవసరమా, అనవసరంగా ఖర్చు ఎందుకు, తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఆపుకోలేరు, కింద పడేస్తే ఖరాబ్ అయిపోద్ది అని చెప్తున్నారు. వద్దులే అనుకున్నాము. ఆ బ్లూ కలర్ ఉంది కదా, అది తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు రెడ్ కలర్ది చూసాక ఆ బ్లూ కలర్ది అస్సలు తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే దాంట్లో చాలా బాగా సౌండ్ వస్తుంది, క్లారిటీగా ఉంది. కాకపోతే ఈ బ్లూ కలర్ దాంట్లో అంత పెద్ద సౌండ్ ఏం రావట్లేదు అనిపించింది, అందుకే తీసుకోలేదు. ఈ టేబుల్ చూసారా అండి, అసలు మనకి మన అవసరాలకు తగ్గట్టుగా టేబుల్స్ డిజైన్ చేస్తారేమో అనిపించింది. స్టడీ టేబుల్ అండి పిల్లలకి. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ అక్కడ మనకి ఐపాడ్ కానీ లేకపోతే ట్యాబ్ కానీ ఫోన్ కానీ పెట్టుకోవడానికి అలాంటి స్టాండ్స్ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసెసే కదా, అందుకోసమని దానికి తగ్గట్టుగా రెడీ చేసిండ్రు అన్నట్టు వీళ్ళు. అక్కడి నుంచి మేము కేక్ షాప్కి వెళ్ళి కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే 2 years తర్వాత కేక్ బయట కొనుక్కోవడం. మా పాప బయట కొనుక్కొస్తేనే నేను కేక్ కట్ చేస్తాను, లేకపోతే చెయ్యా అని చెప్పి ఒకటే మారాన్ చేసింది, అందుకే తీసుకొచ్చిన. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాము పాప కోసమని. పాపకు చెప్పకుండా లోపల కూర్చోబెట్టి చేస్తున్నాము. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మేము ఇక్కడ అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించామండి. అమెజాన్లో ఆర్డర్ చేసాము. తక్కువనే ఉంది రేట్ కూడా, అంత ఎక్కువ రేట్ కూడా లేదు, కానీ లుకింగ్ కూడా బాగానే ఉంది, పర్లేదని అనిపించింది. మరి అంత అవసరంగా లేకపోయినా ఓకే అనిపించింది నాకు. కేక్ ఇదండి, బాగుందా, బ్లాక్ ఫారెస్ట్ అంట. నేను అన్నాను బ్లాక్ ఫారెస్ట్ అంటే బ్లాక్ లేదండి అని చెప్పేసి, లోపలంతా ఉందన్నట్టు ఫీలింగ్. బాగుంది, కాకపోతే కేక్ టేస్ట్ కూడా బాగుంది. ఇక్కడ పాపని సర్ప్రైజింగ్గా తీసుకొస్తున్నాము. పాప ఇప్పుడు వేసుకున్న డ్రెస్ మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాం, కరీంనగర్లో. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇట్లా గాగ్రా టైప్లో తీసుకుందాం అనిపించింది నాకు, అందుకనే తీసుకున్నాము.
పాపకి కేక్ బయట తీసుకొస్తామని తెలియదు తనకి. మనం మళ్ళీ ఇంట్లోనే చేస్తున్నారు కావచ్చులే అని అనుకుంది. కాకపోతే సర్ప్రైజింగ్గా కేక్ బయట తీసుకొచ్చాం అన్నట్టు. వెనకాల డెకరేషన్ కూడా చేయరు కావచ్చు అని అనుకుంది. తనకి తెలియకుండా లోపల మేము ఏదో పనిలో ఉన్నప్పుడు తనని మాయ చేసి అట్లా మేము బయట డెకరేషన్ అది చేసామన్నట్టు. కేక్ చూడగానే చాలా ఎక్సైట్ అయింది. బయట నుంచి తీసుకొచ్చిండ్రా, నా కోసం తీసుకొచ్చిండ్రా అని చెప్పేసి అడిగింది అన్నట్టు. కేక్ కట్ చేసే లోపలనే దాన్ని తీసుకొని తినేద్దామా అన్నంత ఆత్రంగా ఉంది తనకి. ఈ లాక్డౌన్ ఏందో, ఈ బయటకు వెళ్ళకపోవడాలు ఏంటో, ఈ కరోనా ఏంటో కానీ పిల్లలకి చాలా వరకు వాళ్ళ సంతోషాలన్నీ కొన్ని దూరం చేస్తున్నామేమో అని అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ చిన్నతనం అంతా ఇంట్లో కూర్చొని గడిపేస్తారా ఏంటి అని అనిపిస్తుంది నాకు. పాపం. ఇక్కడ వీడియో కాల్లో మా అత్తయ్య, మామయ్య, మా అమ్మ, నాన్న ఇద్దరు ఉన్నారు వీడియో కాల్లో. వాళ్ళందరూ ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇక్కడ మేము కేక్ కట్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఎవరిని పిలవడానికి లేదు కదా. మా పిన్ని వాళ్ళు ఒకరు ఇంటికి వచ్చిండ్రు అన్నట్టు అంతే. మా అమ్మమ్మ ఇక్కడే ఉంది. మా అమ్మని మా పిన్ని కూతురు తను. వాళ్ళు మాత్రమే వచ్చారు, ఇంకెవరిని పిలవలేదు. ఇప్పుడు పిలుద్దామన్నా అంత సేఫ్ కాదు కదా. పిల్లలకేమో చాలా ఇష్టం అందరినీ పిలుచుకోవాలని. కానీ మనం పిలవలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడ కాసేపు అత్తయ్య మామయ్య వాళ్ళతోని, అమ్మ డాడీ వాళ్ళతోని మాట్లాడిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ బర్త్డే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను అసలు చాలా వరకు కట్ చేసుకుంటూ పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇది నాకు కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతుంది కదా అని చెప్పేసి నేను అసలు కట్ చేయడానికి ఎక్కడ కట్ చేయాలి, ఏం చేయాలి అని అనిపించింది. అందుకే ఉన్నది పెట్టేస్తున్నాను. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ తినిపిస్తున్నాము. సూపర్. మనం సీడ్ కూడా తీరా ఇద్దరు ఇట్లా. వావ్. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. సూపర్. ఇక్కడ నేను పాపకి హారతి ఇచ్చేస్తున్నాను. పిల్లలిద్దరికి హారతి ఇచ్చేస్తున్నా.
మా అమ్మమ్మ ఇంకా పాపని కూర్చోబెట్టేసి ఆ, గిఫ్ట్ ఇస్తానని వచ్చింది. అక్షంతలు వేసి ఆశీర్వదించమని చెప్పాను. ఫస్ట్ నేను వేసిన తర్వాత వేస్తా అని చెప్పి అంటే ఇక్కడ నేను వేసాను, తర్వాత తను కూడా వేస్తున్నది. ఇది మా అమ్మమ్మ. ఇక్కడ ఇంకొక పిన్ని, మా చిన్న పిన్ని ఫోన్ చేసింది. తను కూడా వాట్సాప్ కాల్లో ఉంది అక్కడ. అంతా ఆన్లైన్లోనే బర్త్డే విషెస్ చెప్పుకోవడం అయిపోతుంది కదా. అసలు ఈ కరోనా చేయబట్టి ఎవరిని పిలవకుండా ఇట్లా లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఎవరు లేరు. మేము నలుగురమే, ఈ పిన్ని వాళ్ళు కూడా రాలేదు. ఓన్లీ మేము నలుగురమే చేసుకున్నాము. అందరికీ కాల్ చేసేసి అసలు ఫొటోస్ తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి కూడా లేకుండే. అందరికీ కాల్ చేసేసి అన్నీ ఒక 2-3 ఫోన్లు అనుకుంటాను, ఒక గ్రూప్ కాల్స్ అట్లా చేసేసి పెట్టేసి అందరు చూస్తున్నప్పుడు కేక్ కట్ చేసామన్నట్టు ఓన్లీ వర్చువల్ సెలబ్రేషన్స్ చేసాము. మళ్ళీ ఎక్కడ అట్లనే చేస్తారో ఏమో అని చెప్పేసి మస్తు ఫీల్ అయిపోయింది. అందుకని చెప్పేసి పిన్ని వాళ్ళని, కొంచెం తక్కువనే ఉంది కదా కరోనా అని చెప్పేసి పిన్ని వాళ్ళని ఒకళ్ళని పిలుస్తున్నాము. ఇంకా వేరే పిన్ని వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, వాళ్ళని పిలుద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అసలు ఎందుకులే ఇప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు అన్నట్టుగా అనిపించింది. అందుకనే పిలవలేదు. ఈ పిన్ని మీకు తెలుసు అనుకుంటా, చేపల పులుసు చేసింది కదా ఆ పిన్ని. ఈ పిన్ని మా అమ్మ వాళ్ళు 5 మెంబర్స్. దీంట్లో మా పిన్ని, ఈ పిన్ని 4వ నెంబర్. మా బాబుకి మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు మా అమ్మమ్మ ఇక్కడే ఉండాలని చెప్పేసి మా అమ్మమ్మని తను అవ్వ అని పిలుస్తాడు అన్నట్టు. అవ్వ ఇక్కడ ఉండాలి, అవ్వతో ఆడుకోవాలి. తను ఏం చేయదు, కాకపోతే ఆయన వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు అక్కడ చూస్తూ ఉన్నా కూడా వాడికి ఎంతో సంతోషం అన్నట్టు. అవ్వ కావాలి, అవ్వ కావాలి అంటూ ఉంటాడు. ఇక్కడ మేము ఇక్కడ అక్షింతలు వేసి ఫొటోస్ దిగుతున్నాం పాపతోని. వచ్చింది పిన్ని, మా అమ్మమ్మ, పిన్ని వాళ్ళ కూతురు, మా కజిన్ సిస్టర్, వీళ్ళు ముగ్గురు వచ్చిండ్రు. కాకపోతే వాళ్ళకు ఒక 10 మంది 15 మంది వచ్చినంత సంతోషంగా ఉండే అన్నట్టు. ఇంటికి ఎవరు రాకుండా ఇంట్లో మేము నలుగురమే ఉండి వాళ్ళకు పిచ్చిలేసిపోతుంది అన్నట్టు. అసలు బయటికి వెళ్ళకుండా ఉండడం అంటే అసలు ఎంత అంటే నరకంలాగా అనిపిస్తుంది. మాకే నరకంలాగా అనిపిస్తుంది, ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి. కరోనా పోయిందని అందరూ బయటకు వెళ్ళడము అలా చేయకండి. వెళ్ళినా కూడా మాస్క్ వేసుకొని శానిటైజర్ రాసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ వెళ్ళండి. కరోనా ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉంది. మనం ఎంత ప్రికాషన్స్ తీసుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉంటామో అప్పటి వరకు మన దగ్గర రాదు. మనం అజాగ్రత్తగా ఉంటే చాలు, అది మనల్ని అటాక్ చేస్తుంది. బయటికి వెళ్ళొద్దని అనట్లేదు నేను, వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్తున్నాను అన్నట్టు. ఇక్కడ ఇలా సింపుల్గా స్వీట్గా బర్త్డే పార్టీ చేసుకున్నాము ఇంట్లోనే. అన్నీ ఇంట్లో వండుకున్నాం. ఒక కేక్ మాత్రం పాప ఇష్టం కొద్దీ అడుగుతుంది కదా అని చెప్పేసి ఒకటి చాలా 2 ఇయర్స్ తర్వాత బయట కేక్ తెప్పించామన్నట్టు. ఇక్కడ పిన్ని వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, అమ్మమ్మ పిన్ని వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. ఇలా సింపుల్గా స్వీట్గా ప్రొద్దున లంచ్ అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని, డిన్నర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని, ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్ చేసాము. ఎలా అనిపించిందండి, మీకు నచ్చిందా?
ఇక్కడ మేము ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నాము అమ్మమ్మ పిన్ని వాళ్ళతోని. పిల్లలు మాత్రం కేక్ తినే బిజీలోనే ఉండిపోయిండ్రు. పైన చాక్లెట్స్తోని ఇట్లా లవ్ సింబల్స్ లాంటివి అవి పెట్టున్నాయి అన్నట్టు, అవి తీసుకొని తింటా ఉన్నారు. ఇక్కడ నేను ఇంకొక గిఫ్ట్ ఒకటి తీసుకున్నాను అన్నట్టు అమెజాన్లో. ఇది బిల్డింగ్స్ లాగా కట్టేది ఒకటి, బ్లాక్స్ ఉంటుంది. బ్లాక్స్ కాదు, అది బిల్డింగ్స్ ఉంటాయి, తయారు చేయొచ్చు. సోఫా సెట్ అట్లా అన్నీ తయారు చేయొచ్చు. ఆ బ్లాక్స్ ఒకటి తీసుకున్నాను, ఆ సెట్. అది తీసుకొచ్చి ఇస్తున్నాను ఇక్కడ తనకి. ఎన్ని ఇచ్చినా కూడా మళ్ళీ మొదటికి వస్తుంది. బొమ్మలన్నీ ఒక 4-5 రోజులు ఇష్టంగా ఆడతారు, తర్వాత అన్నీ పక్కకు పడేస్తారు. ఇక్కడ నా గిఫ్ట్లన్నీ పక్కకు పెట్టుకొని ఫోటో దిగుతా, అమ్మ ఒకసారి తీసుకురావా అని అడిగింది అన్నట్టు. అవన్నీ తీసుకొచ్చిస్తే అలా పక్కన పెట్టుకొని ఫోటో దిగుతుంది. అసలు ఎన్ని రోజుల నుంచో నా బర్త్డే వస్తుంది, నాకు ఏం చేస్తావు అని చెప్పేసి ఎప్పటి నుంచి అడుగుతుందో. నన్ను సర్ప్రైజ్ చేస్తావా అమ్మ, అసలు నాకేమన్నా తీసుకొస్తున్నావా లేదా, నాకేమన్నా చేస్తావా లేదా అని. ఇన్ని రోజులు ఏం లేకుండే, ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడే పిల్లలకి పెద్దగా అవుతున్న కొద్ది బర్త్డేస్ అని, సెలబ్రేషన్స్ అని అన్నీ ఇట్లా అడుగుతూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న సంతోషాలను మనకి వీలైనంత వరకు కంప్లీట్ చేద్దామని మేము అనుకున్నాం అన్నట్టు. అందుకనే చిన్నగా సెలబ్రేట్ చేసాము ఇట్లా. అసలు చేయకపోతే పాపం ఫీల్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. లాస్ట్ ఇయరే చేసాము డెకరేషన్, అంటే ఏదో చిన్నగా చేసామన్నట్టు. కానీ అసలు నాకు కూడా బాగా అనిపించలేదు, సాటిస్ఫై కాలేదు. ఇప్పుడన్నా కొంచెం చేద్దామని అనిపించింది. ఇక్కడ బెలూన్స్ దాని మీద పెట్టేసి ఇట్లా ర్యాబిట్ లాగా ఉంది చూడమ్మా, మిక్కీ మౌస్ లాగా ఉంది చూడమ్మా అనుకుంటూ ఫోటో తీపిచ్చిండు దాంట్లో పెట్టి. ఇక్కడ పిల్లలిద్దరిని కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ తీశాను. అసలు పిల్లల్ని ఫొటోస్ తీయడం అంటే అంతకన్నా పెద్ద టాస్క్ ఏమి ఉండదు అనుకుంటా. నాకైతే అంత చిరాకు తెప్పిస్తుంది మా పాప. అసలు ఎట్లా అంటే ఒక దగ్గర కూర్చోమంటే ఇంకో దగ్గర కూర్చుంటుంది. ఎట్లా నేను చెప్పినట్టు కాకుండా వేరే అన్ని రకాలుగా యాంగిల్స్లలో పెడతా ఉంటుంది. చిన్నపిల్లలను ఫోటో తీయాలంటే ఎంత ఓపిక, సహనం అన్నీ ఉంటే కానీ ఫోటో తీయలేమనుకుంటా. ఒకసారి ఫోటో బాగా వస్తుంది అనుకుంటే మా వాడు మధ్యలో వస్తాడు, లేకపోతే అది షేకీగా అవుతుంటుంది. అటు కదులుతా ఇది కదులుతా షేక్ అవుతూ ఉంటుంది. ఈ ఫోజ్ పెట్టంటే నా వల్ల కాదు, ఐ కాంట్ అంటూ ఉంటుంది. కింద కూర్చో ఫోటో తీస్తానంటే కూర్చుంటుంది. ఇలా మొత్తం ఇట్లా పరిచి, ఇదివరకు ఒక లాంగ్ ఫ్రాక్ అనుకుంటాను ఫోటో తీసాను, అది మంచిగా వచ్చిండే. అట్లా పెడదామంటే అస్సలు సహకరించలేదు. వెనకాల సోఫా తీయొద్దంటుంది, నేను ఇట్లా కూర్చొని ఉంటుంది, అట్లా కూర్చొని ఉంటుంది. కానీ ఒకసారి మొత్తం వేసి ఫోటో తీసి పెడతాను ఇన్స్టాలో, చూసేయండి. అక్కడ కెమెరా ఉంది అని చెప్పేసి
అటే చూస్తూ ఉంది, పైకి చూస్తూ ఉంది. ఇక్కడ మేము ఫోటోలు తీసి అస్సలు చూడట్లేదు అన్నట్టు. పైకి కిందకి అంటున్న కొద్దీ పాపడ బిళ్ళ పప్పు కాస్త పక్కకు పోతుంది. అక్కడ కెమెరా ఆన్ చేసింది, అది బంద్ చేస్తేనే ఫొటోస్ దిగుతా అని చెప్పి అంటుంది అన్నట్టు. ఇక్కడ వెంటనే ఫోటోస్ దిగాలని అంటుంది అన్నట్టు. అందుకే బంద్ చేస్తున్నా అని చెప్పేసి కాసేపు ఆగాక బంద్ చేశాను. ఆ ఫొటోస్ తీస్తుంటే ఒక దిక్కు చూడమంటే ఒక దిక్కు చూస్తూ అస్సలు సరిగా నిలబడకుండా బీపీ తెప్పించేసింది మాకు. అస్సలు కోఆపరేట్ చేయలేదు ఫొటోస్ తీస్తుంటే. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఒక 100 ఫొటోస్ తీస్తే కానీ ఒక 4-5 ఫోటోలు మంచిగా ఉండే అన్నట్టు వీళ్ళకి. మీ పిల్లలు కూడా ఇలానే మా పిల్లల్లా సతాయిస్తారా? ఇక్కడ నేను ఫోటో తీస్తుంటే ఆ స్కూటర్స్ వేసుకొని మధ్యలోకి వస్తున్నాడు మా బాబు. ఇలా సతాయిస్తుంటారు అన్నట్టు. వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నేను అక్కడ టేబుల్ జరుపుతూ చైర్లు జరుపుతా సౌండ్ చేస్తా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టు. అందుకనే వాళ్ళు పడుకున్న తర్వాత నైట్ పూట నా వీడియో ఎడిటింగ్ కానీ అన్నీ చేసుకుంటాను. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేశాక కొంతమంది ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయట్లేదు. పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా? ఇంతటితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.